నీ విషయంలో దేవుడు అలాంటి బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నదా? తర్వాత ఆలోచిద్దాం. 21వ వచనం. అప్పుడు ఫిలిష్తీయులు అతన్ని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతన్ని తీసుకొని వచ్చి ఇత్తడి సంకెళ్ళ చేత అతన్ని బంధించి, 2 విషయాలు. పట్టుకోగానే ఫస్ట్ చేసిన పని ఏంటి తెలుసా? కళ్ళు ఓడబీకేశారు. కళ్ళు ఓడబీకేస్తే ఏమవుతుంది? నీకు కనబడదు. సాతానుడు పట్టుకోగానే అతను చేసేటువంటి మొట్టమొదటి పని ఏంటి తెలుసా? సాతాను పట్టుకోగానే నేను కళ్ళు ఓడబీకేస్తాడు. సార్, నా కళ్ళు ఉన్నాయి సార్, బాగా కనబడతాయి, మీరన్నా కళ్ళదాలు పెట్టుకున్నారు, నేను పెట్టుకోలు అని అన్నావా? ఆ కళ్ళు గురించి కాదు నేను మాట్లాడుతుంది, ఆత్మీయ కళ్ళు. ఇది మంచి, ఇది చెడు, ఇది నీతి, అది అవినీతి, ఇది వాక్యానుసారము, ఇది దేవునికి విరుద్ధము అనే ఇంగిత జ్ఞానం ఉంటుందే, కామన్ సెన్స్ పోతుంది. సాతాను చేతుల్లోకి వెళ్తే జరిగేది మొట్టమొదటిగా కళ్ళు పోతాయి. అందుకనే ఈ యుగ సంబంధమైనటువంటి దేవత వాళ్ళ మనోనేత్రములకు గుడ్డితనం కలిగించడం బట్టి వాళ్ళు సత్యాన్ని అంగీకరించలేకపోతున్నారు. మీలో కొంతమందికి ఈ మాటలు వింటా ఉంటే నేను సింగిల్గా దొరికితే పొడిచి చంపేయాలనిపించవచ్చు, చెప్పు తీసుకొని కొట్టాలనిపించవచ్చు. ఐ డోంట్ కేర్. అలాంటి ఆలోచనలు నీకు వచ్చి అంటే ఎంత బండబారిపోయిన స్థితిలో ఉన్నావు ఆలోచించు. ఒకవేళ బాధ కలుగుతుందా? కొంచెం నొప్పి అనిపిస్తుందా? సంసోనికి కళ్ళు